మెమరీ బాక్స్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం కొత్త విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే, భగవంతుడు అందరి దేవుడు. భగవంతుడు అంటారు, దేవుడు అంటాడు, దేవతలు అంటారు. అందరూ వాళ్ళు ఎక్కడుంటారు, అసలు ఎందుకు మనకు కనిపించరు అనేదే చిన్న సబ్జెక్టు. దీంట్లో ఎవరి మనోభావాలు దెబ్బతింటాం కానీ ఎవరన్నా దీన్ని పర్సనల్గా తీసుకోవద్దని మనవి చేస్తూ ముందే దానికి క్షమాపణ చెప్తున్నాం. ఏంటంటే కనపడని భగవంతుడి కోసం మనం అన్వేషణ చేస్తూ ఉంటాం ప్రతిరోజు. అతడు కనిపిస్తాడా, దేవత కనిపిస్తుందా అంటే ఎవరికన్నా కనిపించిన వాళ్ళు ఉంటే మన ముందుకు రావచ్చు. ఎందుకంటే కొంతమంది స్వామీజీలు వాళ్ళందరూ నాకు భగవంతుడు కల్లో కనిపించాడు, ప్రత్యక్షంగా నేను సందర్శించాను అనే విషయాన్ని వాళ్ళు అనుభవాన్ని మనకి తెలియజేస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది మనలో ఉన్నవాళ్ళు నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కొంతమంది ఏంటంటే స్వామీజీని ఫాలో అయ్యేవాళ్ళు ఆయన దేవుడు పంపించిన ప్రత్యక్షంగా ఉన్న మన ఆయన అనుచరుడు లేకపోతే అతడి దూత అని నమ్ముతూ ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఒక అదృశ్యమైన శక్తి. ఆ శక్తే మనల్ని ముందుకు తీసుకుపోతుంది. దాన్ని మనం నమ్ముకుని మనం ముందుకు పోతూ ఉంటాం. కొంతమంది ఈ విధానంలో ఏం చేస్తారంటే, మన భారతదేశం అనేది మీరు పురాణాలు చూడండి, ఇతిహాసాలు చూడండి, ఎన్నో వేల లక్షల కోట్లు సంవత్సరాల క్రితం నుంచి ఉన్నట్టు మనకి ప్రత్యక్షంగా చూపించదగిన విగ్రహాలు, కళాఖండాలు, పుణ్యక్షేత్రాలు, శిల్పాలు ఇవన్నీ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. కాబట్టి భగవంతుడు లేడు అనేవాడికి అతని మూర్ఖత్వంతో మనం భావించవచ్చు. ఎందుకంటే 99% మనం భగవంతుడు ఉన్నాడేనే మనం జీవిస్తున్నాం. ఆయన మనకి ఏదో చేస్తాడు, మనకి ఆయన జన్మనిచ్చాడు, ఆ జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చింది అంటారు. ఫస్ట్ మనం వచ్చినప్పుడు తల్లి తండ్రి ప్రత్యక్ష దైవం, గురువు ప్రత్యక్ష దైవం అని మనం చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఇవన్నీ మనం ఆధునిక యుగంలో కంప్యూటర్తో, అంటే కంప్యూటర్ మనం కొట్టంగానే దేవుళ్ళ గురించి దేవతల గురించి నీకు కావాల్సిన మ్యాటర్, దేవుణ్ణి ఏదన్నా లేడు అంటే కూడా నీకు మ్యాటర్ వస్తుంది, ఉన్నాడు అంటే కూడా మ్యాటర్ వస్తుంది. దాన్ని ఎవరు దాంట్లో తయారు చేసి పెట్టారు అంటే మానవుడే. కాబట్టి మనం భగవంతుడు ఉన్నాడు అనేది వాస్తు ఉంది, భగవంతుడు ఉంది, ఆయుర్వేదం ఉంది, అన్నీ ఉన్నాయి, ప్రకృతి ఉంది, అన్నీ మన ఎదురుగుండా ఉన్న సాక్ష్యాన్ని మనం నమ్మి జీవించినప్పుడు మనం అద్భుతమైన మనిషిగా మనం పరిగణించబడతాం. ఇప్పుడు భారతదేశంలో మత మార్పిడి గురించి నేను మాట్లాడతాను. ఇది సెన్సిటివ్ ఇష్యూ అయినా ఎవరి మనోభావాలు దెబ్బతింటానికి కానీ ఎవరి మనోభావాలు కించపరచడానికి నేను మాట్లాడట్లేదు. నేనేమంటానంటే ఇవాళ సబ్జెక్టు నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మన భారతదేశం హిందూ సాంప్రదాయంలో పిక్నిక్ స్పాట్స్ అల్లే మన గుళ్ళలోకి రావటానికి మనం అనుమతించకూడదు. ఎందుకు అంటే ఇతర మతస్థులు అనుమతిస్తున్నారా? లేదు, కానీ మనం అనుమతిస్తాం. ఎందుకంటే హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ప్రతి మనిషి సమానులే, అందరూ ఒకటే అనే భావంతో మనం మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు ఉన్నాయి. కాబట్టి మనం ఆ విధంగా ఎలో చేసుకుంటూ పోతున్నాం. ఎలో చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే మనం భగవంతుడికి దూరం అవుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళకి కొన్ని మతాల వాళ్ళకి ఒకటే దేవుడు, ఒక 2 మతాలు, ఆ మతాల గురించి నేను మాట్లాడుకో, ఆ 2 మతాల వాళ్ళకి ఒకళ్ళే దైవం. దాంట్లో చిన్న చిన్న తెగలు ఏమన్నా ఉంటే వాళ్ళు అది విడగొట్టుకుంటాకి, మ్యారేజ్లు చేసుకుంటాకి కొంత కట్టుబాటు కోసం చేసుకునేవి తప్పితే వాళ్ళందరూ ఒకే దేవుడిని పూజిస్తారు. కానీ హిందూ సాంప్రదాయంలో, హిందూ మతంలోకి వచ్చేటప్పటికి అనేక రూపాల్లో అనేక రకంగా మనం పండుగలు జరుపుకుంటాం. ఆ సంస్కృతి పరంగా ఆ యొక్క దేవుడి యొక్క అతని రూపంలో మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబిస్తూ మనం పూజలు చేస్తాం. అంటే ఇవన్నీ మన జీవన విధానం మెరుగుపరచడానికి, మనం అంతా కలిసిమెలిసి ఉండటానికే. కానీ దేవుళ్ళు దేవతలు అందరూ ఒకటి, త్రిమూర్తులు, ఆదిశక్తి, పరాశక్తి, సరస్వతి, గణపతి, విష్ణు, మహేశ్వరులు అందరూ ఒకటే. ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను, భగవంతుడు నన్ను క్షమించమని భగవంతుడిని మీ ఎదురుగున్నా ఉంది. నేనేమని చెప్తున్నానంటే, కంప్యూటర్ రాకముందు మన దగ్గర చాలా సమయం ఉండేది. కాలం 24 గంటల్లో బాగా పనిచేస్తే
ఒక 8 గంటలు పనిచేసాం. 8 గంటల తర్వాత పని చేయాల్సిన అవసరం కానీ పని చేయటానికి పని కానీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు మనం ప్రపంచంలో అన్ని దేశాలకి వెళతాం. అన్ని దేశాల నుంచి మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు వాళ్ళ పాశ్చాత్య సంస్కృతిని మనం దిగుమతి చేసుకున్నాం. మనం వాళ్ళ డబ్బులు ఆ దేశాలకు వెళ్ళటమే కాకుండా ఆ దేశంలో ఉన్న సాంప్రదాయాలను మనం తెచ్చుకుని మన మీద రుద్దుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు 500 సంవత్సరాల తర్వాత బాలరాముడి అయోధ్యలో ప్రతిష్ఠించుకోగలిగినాం. 500 సంవత్సరాలు పట్టింది. 500 సంవత్సరాలు బట్టి ఎన్ని యుద్ధాలు జరిగినాయి, ఎన్ని అంతర్యుద్ధాలు జరిగినాయి, కులాల మతాల మధ్యన ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ధర్మచక్రం నిజాయితీది కలదు కాబట్టి ఈ సనాతన